అక్షర పరబ్రహ్మ పేరుతో ప్రారంభిస్తున్నాను. గతంలో మనం ఒక బైబిల్ వాక్యం చూసామండి. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. అక్కడ అనన్య భక్తి గురించి చెప్పబడింది. ఎగ్జాక్ట్గా అక్కడ ఏముందంటే, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఇక్కడ యెహోవా అద్వితీయుడు అంటే ఆయనకు పక్కన సమవర్తిగా ఇంకొకటి లేడు అని అర్థం. అలాగే ఆయనని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ భక్తితోనూ శక్తితోనూ ప్రేమించాలి అంటే కూడా ఇంకో విషయం ఏంటంటే, ప్రేమించడము అంటే ఆయన్ని గౌరవించడం, ఆయన చెప్పిన విధంగా నడుచుకోవడం. ఇందులో పూర్ణతని కోరుతున్నాడు దేవుడు, సంపూర్ణతని కోరుతున్నాడండి. చూడండి, నేను ఎన్నోసార్లు కొన్ని వీడియోస్ని లేదా మెసేజెస్ని అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఒక సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. ఆ సర్కిల్ పూర్తిగా నిండినప్పుడే, కంప్లీట్ అయినప్పుడు మాత్రమే మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, షేర్ చేయగలుగుతున్నాము. కానీ ఆ సర్కిల్ పూర్తవ్వడానికి ఏమాత్రం గ్యాప్ ఉన్నా కూడా మెసేజ్ వెళ్ళట్లేదు, అది డెస్టినేషన్ చేరట్లేదు. అంటే అది అసంపూర్ణత అన్నమాట. సర్కిల్ పూర్తయితేనే మనకి మెసేజ్ ఎలా మనం చేరాలనుకున్న వారికి చేరుతుందో, ఎప్పుడైతే అందులో ఇస్మంత గ్యాప్ ఉన్నా కూడా మెసేజ్ ఫార్వర్డ్ అవ్వట్లేదో లేదా డెస్టినేషన్ చేరడం లేదో, అప్పుడు నాకు ఈ వాక్యం బాగా గుర్తొస్తూ ఉందండి. ఇదే కదా, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ శక్తితోనూ యెహోవానే ఆరాధించండి అని బైబిల్ చెప్పడంలో ఉద్దేశం ఆయనకి సమవర్తులుగా ఎవరిని పెట్టవద్దు అని. కానీ బైబిల్ వాక్యాల్ని అనేక సార్లు చదివిన క్రైస్తవ సోదరులు సైతం ఆయనకి సమవర్తిగా యేసుక్రీస్తుని నిలబెడుతున్నారు. కానీ ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారే చెప్పారు, మీకును నాకును తండ్రి ఒక్కడే, ఆయన పరమందున్నాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవారు పరలోక రాజ్యం ముందు ప్రవేశించరు, కానీ నా తండ్రి చిత్ర ప్రకారము చేయువారే పరలోక రాజ్యం ముందు ప్రవేశిస్తారు అని స్వయంగా యేసువారే చెప్పినప్పటికీ కూడా బైబిల్ని అనేకసార్లు పఠనం చేసిన క్రైస్తవ సోదరులు సైతం ఈ వాక్యాన్ని ఎందుకు సరిగా అర్థం చేసుకోకనా, లేకపోతే విషయం నాకైతే తెలియదు కానండి వారు ఎందుకలా అనేది. స్వయంగా యెహోవా చెప్పారు, నాకు సమవర్తిగా నాకు భాగస్వామిని కల్పించకండి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. భూమి యందే కానీ ఆకాశమందే కానీ నీళ్ళయందే కానీ ఇంకా దేని విగ్రహమునైనను మీరు చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, ఎలయనగా నేను రోషము గల దేవుడను అని చెప్పి స్వయంగా యెహోవా అనేక వాక్యాల ద్వారా మనకి తెలియపరిచినప్పటికీ కూడా మనం ఆయన కుమారుడని, ఆయనే ఈయన అని, ఆ కాలంలో ఆయన లేదంటే ఈ కాలంలో ఈయన, ఇలా అనేక అపోహలతో అనన్య భక్తి నుంచి తప్పుకున్నారే, అది సంపూర్ణ ఎలా అవుతుంది, పూర్ణ హృదయం ఎలా అవుతుంది, పూర్ణ శక్తి పూర్ణ బలం పూర్ణ ఆత్మ ఎలా అవుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలండి. అలాగే హైందవులు సైతం అవతారాలు లేకపోతే ఆయన కుమారుడు ఈయన ఇలా ఎన్నో అభిప్రాయాలతో ఉంటున్నారు. కానీ దేవుడికి భార్య పిల్లలు, ఆయన చనిపోవడం, పుట్టడం, చనిపోవడం, కనిపించడం, ఇటువంటి బలహీనతలు ఏమీ లేనివాడే దేవుడు అని మనం అనేక రెఫరెన్సెస్ ద్వారా చూసాం. కాబట్టి ఈ విషయంలో మనం చాలా ఆలోచించాలండి. ఆలోచించి ఆ ఏకైక సృష్టికర్త అయిన దైవాన్ని మాత్రమే ఆరాధించాలి. ఇదే మనకి శ్రేయస్కరం. కాబట్టి నేను మరోసారి నొక్కి ఒక్కాడిస్తున్నాను, ఆ దేవుడికి మనం అనుకుంటున్న బలహీనతలు ఏమీ లేవు. మన ఊహకి అందాడు అంటే ఆయన దేవుడే కాదు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.